క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని శాంతి ఆదరణ సందేశాలు అను టీవీ కార్యక్రమం కొరకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించుకొని మా కార్యక్రమాలు చూస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ ప్రయోజనమునకు ఎంతో సహాయపడుతున్నవని నమ్ముతున్నాం. ప్రియులారా, ఈ టీవీ పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి, ప్రోత్సహించండి. ఈ కార్యక్రమాలు ఇతరులకు పరిచయం చేసి వారు కూడా చూసి మేలు పొందేటట్లుగా సహాయపడాలని మీకు మనవి చేస్తున్నాం. విశ్వాసంతో ఎంతో ఖర్చు పెట్టి కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాలు తుది వరకు కొనసాగేటట్లుగా ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. ప్రత్యక్షంగా టీవీ ద్వారా మేము సువార్త ప్రకటిస్తున్నాం. పరోక్షంగా ప్రార్థిస్తున్న వారు, సహకరిస్తున్న వారు, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వారంతా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అని జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఇచ్చిన గొప్ప ఆజ్ఞని మేము పాటిస్తున్నాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని ప్రభు చెప్పారు. కనుక ఈ టీవీ ద్వారా మీ గృహాలను దర్శించి మీకు సువార్త చెప్పి మరి ప్రభు రాకడ కొరకు ఎత్తబడే దేవుని సార్వత్రిక సంఘం కొరకు మిమ్మల్ని సిద్ధపరచడానికి దేవుడు మాకిచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుందాం. యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి, ఈ ప్రపంచ భవిష్యత్తును గురించి అనేకమైన విషయాలు మనం తెలుసుకొని, మనం సిద్ధపడి, మనం ఇతరులను సిద్ధపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని మనం అందరం కలిసి వినియోగించుకుందాం. ప్రస్తుతం మనం యేసుక్రీస్తు రెండవ రాకడ వర్తమానాలు ఒక సబ్జెక్టుగా తీసుకొని సీరియల్గా ధ్యానం చేస్తున్నాం. దేవుని బోరను గురించి నేర్చుకుంటూ ఉన్నాం. వాక్యం కొరకు మన మనసులను సిద్ధం చేద్దాం. ఓకే, ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు రెండవ రాకడ వర్తమానాలలో 115వ వర్తమానం తీసుకోబోతున్నాం. సహాయం చేయండి. దేవుని బోర, దాని ఫలితాలు. ఈ అంశంలో నుండి నాయనా 4వ ఫలితం నేర్చుకోబోతున్నాం. ఇశ్రాయేలులు తిరిగి స్వదేశమునకు వచ్చుట. ఈ అంశమును గురించి మేము ధ్యానం చేస్తుండగా మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి. ఈ కార్యక్రమం సహకరిస్తున్న కుటుంబమును దీవించమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. మీరు చూస్తున్న, వింటున్న ఈ వర్తమానాలు క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో, ఫేస్బుక్లో మీకు అందుబాటులో ఉంటున్నాయి. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన అందరికీ షేర్ చేయండి. అలాగే మరి ఈ వారంలో బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకునే వారికి కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఓకే, ప్రస్తుతం మనం యేసుక్రీస్తు రెండవ రాకడ వర్తమానాలు ఒక సబ్జెక్టుగా తీసుకొని సీరియల్గా ధ్యానం చేస్తున్నాం. దేవుని బోరను గురించి మనం ఆలోచిస్తున్నాం. అవునా? ఎందుకంటే యేసుక్రీస్తు రెండవ రాకడ సమయంలో దేవుని సంఘం ఎత్తబడక ముందు జరగవలసిన ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే దేవుని బోర ఓదబడుట. గుర్తుంచుకోండి. ఎప్పుడైతే దేవుని బోర ఓదబడుతుందో ప్రియులారా, ఈ ప్రపంచ భవిష్యత్తు ముగింపు చేరుకుంటుంది. యేసుక్రీస్తు రెండవ రాకడ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఎస్, ఆదాము హవ్వల ద్వారా ప్రారంభించబడినటువంటి మానవ జాతి చరిత్ర, మానవ జాతి భవిష్యత్తు దేవుని బోరతో ఒక ముగింపుకు చేరుకుంటుంది. అందువల్ల క్రైస్తవులు, క్రైస్తవేతరులు అందరూ కూడా దేవుని బోర ఓదబడినప్పుడు ఏమి జరుగుతుంది, జరిగే కార్యాలు, ఫలితాలను గురించి నేర్చుకోవలసిన అవసరత ఎంతో ఉంది. ఈరోజు ఈ దేవుని బోర ఓదబడినప్పుడు కలిగేటువంటి 4వ కార్యాన్ని గురించి మనం ఆలోచించబోతున్నాం. ఇశ్రాయేలీలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చుట. చాలా జాగ్రత్తగా వినండి. గతంలో కొన్ని విషయాలు మీకు చెప్పడం జరిగింది. మొదటి వర్తమానంలో దేవుని బోరకు సంబంధించి పరిచయం మీకు చెప్పాం. రెండో వర్తమానంలో మనం ఏం చేశాం? పరిశుద్ధాత్మ ఎడలిపోవుట నేర్చుకున్నాం. 2-3 వర్తమానాల్లో. 4-5 వర్తమానాల్లో మరి సంఘం ఎత్తబట్టు గురించి కూడా మీకు చెప్పడం జరిగింది.
ఆ తర్వాత కృపాయుగం సమాప్తమైద్ది అని మనం నేర్చుకున్నాం. ఇక్కడ దాకా మనం వచ్చాం. అంటే దేవుని బోర ఊదబడినప్పుడు జరుగుతున్న కార్యాలేమిటి? ఒకటి, పరిశుద్ధాత్మ దేవుడు భూలోకముల నుంచి ఎడలిపోతాడు. 2, దేవుని సార్వత్రిక సంఘం భూమి మీద నుండి ఎత్తబడుతుంది. 3, కృపాయుగం సమాప్తమవుతుంది. ఇక్కడ దాకా అర్థం చేసుకోండి. అంటే యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే పరలోకముల నుంచి బయలుదేరి మధ్యాకాశమునకు వచ్చి ఆర్భటించి భూ అని బోరధ్వనిస్తూ ఉండగా భూలోకములో కొన్ని కార్యాలు జరుగుతాయని మనం అర్థం చేసుకోవాలి. అందులో ఇప్పుడు 4వ కార్యం ఏంటంటే, ఈ భూలోకంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు కదా, ఈ ఇశ్రాయేలు ప్రజలంతా తిరిగి తమ స్వదేశానికి వస్తారు. అది దేవుని బోర ఊదబడే సమయానికి ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఎక్కడైనా ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు వారు మొత్తం తిరిగి స్వదేశానికి వస్తారు. ఆల్రెడీ ఇప్పటికే మరి చాలామంది ఇశ్రాయేలీలు ఆయా దేశాల్లో నుంచి వచ్చేశారు. మిగతా వాళ్ళు కూడా రావటానికి సిద్ధంగా ఉన్నారు. మన భారతదేశంలో ఇంతకుముందు చాలామంది ఇజ్రాయెల్స్ ఉండేవారు, చాలామంది అక్కడికి వెళ్ళిపోయారు. అలాగే అమెరికా దేశంలో చాలామంది ఉన్నారు, కొంతమంది వెళ్ళారు, ఇంకా ఎక్కువ మంది అక్కడ ఉన్నారు. అలాగే రష్యాలో కూడా చాలామంది ఉన్నారు, ఉక్రెయిన్లో ఉన్నారు, ఇంగ్లాండ్లో ఉన్నారు, సో జర్మనీలో ఉన్నారు. ఒక దేశం కాదు, ఆయా దేశాల్లో ఇశ్రాయేలు ప్రజలు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చెదిరిపోయారు. ఎందుకు చెదిరిపోయారు? యేసుక్రీస్తును వారు సిలువేసి ఏం చెప్పారు? ఈ రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగాకని వారికి వారే శపించుకోవటం, శపథం చేయడం జరిగింది. సో తర్వాత ఏమైందంటే 40 సంవత్సరాల తర్వాత అక్షరాల ఆ శాపం వారి మీదకి వచ్చింది. అంటే మొదటి శతాబ్దం 30వ సంవత్సరములో యేసుక్రీస్తు వారు శిలువలో మరణిస్తే మొదటి శతాబ్దం 70వ సంవత్సరంలో వారికి ఆ విధంగా శాపం వచ్చింది. దాన్ని బట్టి ఏమైందంటే ఇశ్రాయేలు ప్రజలు ప్రపంచం అంతటా చెదిరిపోయారు. ఇజ్రాయేల్ దేశాన్ని ప్రపంచ పటంలోంచి తీసేశారు. యెరూషలేం పట్టణాన్ని అగ్నితో కాల్చేశారు. యెరూషలేం దేవాలయం పడగొట్టేశారు. అంతటితో ఇశ్రాయేలు చరిత్ర ముగించబడిందా అనిపిస్తుంది. ఆ తర్వాత ఇశ్రాయేలులు మరి ప్రపంచమంతా చెదిరిపోయి ఆయా స్థలాలకి వలసలు పోయి అక్కడక్కడ వారు స్థిరపడటం జరిగింది. అయితే విషయం ఏంటంటే రెండవ రాకడ వచ్చే సమయానికి ఇశ్రాయేలులు ఎక్కడున్నా సరే వాళ్ళు తిరిగి రావాలి. అది దేవుని యొక్క వాక్యాన్ని మీరు అర్థం చేసుకోండి. యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయం 20 నుండి, యెహెజ్కేలు గ్రంథం 37 మనము అక్కడ 20 నుండి చూస్తే ఏముందంటే, నా ప్రజలని ఇశ్రాయేలీలు ఏ ఏ అన్యజనులలో చెదిరిపోయారో అంచి దినాలలో వారిని ఇశ్రాయేలీల పర్వతముల మీద తిరిగి సమకూరుస్తాను అని ప్రభు చెప్పాడు. సో యెహెజ్కేలు ద్వారా ఈ ప్రవచనం చెప్పబడింది. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నా సరే వారు తిరిగి రావాలి. వారు తిరిగి వస్తే అంచి దినాలు అని అర్థం. వారు తిరిగి వస్తే ప్రభు రాకడ వస్తుంది అని, సంఘం ఎత్తబడుతుంది అని, భూలోకం అంతమవుతుందని మనం గ్రహించుకోవాలి. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే మొదటి శతాబ్దం 70వ సంవత్సరంలో చెదిరిపోయారు. కొన్ని వందల సంవత్సరాలు వారు కనిపించలేదు, జాడా తెలియలేదు. అంటే దాని అర్థం ఏంటి? వారికి ఒక దేశం లేదు, వారు అంతటా చెదిరిపోయి ఉన్నారు. మరి ప్రపంచమంతా చెదిరిపోయిన వారిని కొన్ని వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ కలపటం అనేది, సమకూర్చబడటం అనేది ఎంత కష్టమో మీరు అర్థం చేసుకోండి. అది జరగని పని. అయితే అద్భుతమైన విషయం ఏంటంటే ప్రియులారా, మరి మొదటి శతాబ్దంలోనే ఆ 70వ సంవత్సరంలో చెదిరిపోయిన ఇశ్రాయేలీలు 1948వ సంవత్సరంలో తిరిగి మరలా స్వదేశానికి రావటం మొదలుపెట్టారు. ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం ఒకసారి ఆలోచించండి. అంటే సుమారు ఎంత టైం తీసుకున్నారు? 1850 సంవత్సరాలు గ్యాప్ తర్వాత చెదిరిపోయిన ఇశ్రాయేలీలు తిరిగి వచ్చారంటే ఇశ్రాయేలు దేవుడు నిజమైన దేవుడు కాక ఏమవుతాడు చెప్పండి? ఒక జాతి చెదిరిపోయిందండి. చెదిరిపోయిన వాళ్ళు 1850 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తే అంతకంటే గొప్ప అద్భుతం ఏంటి? తర్వాత వారికి ఒక దేశం ఏర్పడింది. ఇశ్రాయేలు దేశం మరలా ఏర్పడింది. చెదిరిపోయిన ఇశ్రాయేలు అందరూ ఇప్పుడు తిరిగి వస్తూ ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్త చెప్పిన దానిలో, ఆ ప్రవచనంలో 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఇశ్రాయేలులు తిరిగి వస్తారు అన్నాడు. సో ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నారో ఆ ఇశ్రాయేల్ ప్రజలు తిరిగి వస్తున్నారు.
వాక్యంలో చెప్పినట్టుగా నేను నా ప్రజలను వేల వేసి పిలుస్తానన్నాడు. అవును, దాన్ని ఇక్కడ మనం దేవుని బోరగా తీసుకోవచ్చు. కొన్నిసార్లు మనం ఎవరో దూరంగా ఉన్నప్పుడు వేలేసి పిలుస్తుంటాం, మీకు గుర్తొస్తుందా? సో అప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వస్తాడు. అట్లాగా దేవుని బోర్ అంటే ఇక్కడ వేల వేసి పిలవడం. సో నా ప్రజలు నేను పిలుస్తాను, వారు వస్తారు అని ప్రభువు చెప్పాడు. చెప్పినట్టే యేసుకేలు ప్రవక్త చెప్పినట్టే, ఒకటి, ఇశ్రాయేలు ప్రజలు తిరిగి వస్తున్నారు. రెండవది, వారు ఇక మీదట రెండు జనాలుగా ఉండకుండా ఒకే జనంగా ఉంటారన్నాడు. ఇదొక గొప్ప విషయం. అంతకుముందు ఇశ్రాయేలు రెండు జనాలుగా ఉండేవారు. తెలుసా మీకు? ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం అని రెండుగా ఉండేవి. 10 గోత్రాలు కలిపి ఒక రాజ్యంగా ఉండేవాళ్ళు. 2 గోత్రాలు దక్షిణ రాజ్యం, యోధా బెన్యామీను గోత్రం కలిపి ఒక రాజ్యంగా ఉండేవాళ్ళు. ఆ విధంగా ఇశ్రాయేలు జనాలు 2 జనాలుగా 2 రాజ్యాలుగా విడిపోవటం జరిగింది. 2 రాజ్యాలు 2 ప్రాంతాలకు చెరకు వెళ్ళిపోయారు. ఇశ్రాయేలు అషూరుకి, మరి యూదా వారు బబులోను చెదిరిపోయారు. ఓకే, అయితే విషయం ఏంటంటే యేసుకేలు ఏం చెప్తాడు? ఒకటి, చెదిరిపోయిన ఇశ్రాయేలు తిరిగి వస్తారు, ఇప్పుడు వచ్చేస్తున్నారు. 2, వారికి మీదట 2 జనాలుగా ఉండక ఒకే జనంగా ఉంటారు అన్నారు. ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తే ఇజ్రాయెల్ దేశంలో మరి 12 గోత్రాలు కలిపి ఒకే జనముగా ఎంచబడుతున్నారు. ఇజ్రాయెల్ దేశంగా పిలువబడుతుంది. అంటే 2 జనాలు కలిసిపోయాయి. ఆ తర్వాత మనం మూడవది ఆలోచించినట్లయితే, ఇశ్రాయేలుల పర్వతముల మీద నేను వారిని సమకూరుస్తాను అన్నాడు. ఇప్పుడు మనం ఇజ్రాయెల్ దేశంలో చూస్తే ఎక్కువ జనాభా మరి ఇశ్రాయేల్ పర్వతాల మీద నివసిస్తున్నట్టుగా మనం చూస్తాం. అక్కడే అపార్ట్మెంట్స్ కూడా ఏర్పాటు చేసుకొని రానున్న ఇశ్రాయేలు కోసం కూడా నివాసాలు సిద్ధం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సో దీన్ని బట్టి దేవుని యొక్క లేఖనం ఎంత చక్కగా నెరవేరుతుందో మీరు అర్థం చేసుకోండి. ఇశ్రాయేలు ప్రజలు ఆ ప్రపంచమంతా చెదిరిపోయిన తర్వాత కొన్ని వందల సంవత్సరాల గ్యాప్ వచ్చిన తర్వాత ఏమనుకున్నారు తెలిసినా? ఆ దేవుడు లేడు, లేక బైబిల్లో దేవుడు నిజమైన దేవుడా, ఇశ్రాయేలు దేవుడు నిజమైన దేవుడా? అలాగైతే ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు చెదిరిపోయారు? మరి వాళ్ళు ఇంక తిరిగి వస్తారా? మరి బైబిల్ తిరిగి వస్తారని ఉంది కదా, వాళ్ళు ఇంకా రాలేదేంటి అని రకరకాల ప్రశ్నలు వచ్చాయి. హేతువాదం జరిగింది. సో ఎంతోమంది మరి దేవుని విషయంలో అపార్థం చేసుకోవడం కూడా జరిగింది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక ప్రవచనం చెప్పబడిందంటే ప్రియులారా, భూమి ఆకాశాలు గతించిపోయినా సరే ప్రవచనాలు నెరవేర్చక తప్పబడవు. గుర్తుంచుకోండి, భూమి ఆకాశాలు గతించిపోవచ్చు, కానీ దేవుని ధర్మశాస్త్రం నెరవేర్చబడుతుంది. దేవుని యొక్క లేఖనాలు, ప్రవచనాలు నెరవేర్చబడతాయి. దేవుడు ఏమన్నా దర్శనాలు ఇచ్చాడంటే అవి జరుగుతాయి. దేవుడు ఏమన్నా వాగ్దానం చేశాడంటే అవి కూడా నెరవేర్చబడతాయి. అవన్నీ ఆగటం చాలా కష్టం. అంటే భూమి ఆకాశాలు ఎంత స్థిరంగా ఉంటే మీరు గమనించండి. ఈ భూమి ఆకాశాలు గతించిపోయిన మార్పులు వచ్చినా ధర్మశాస్త్రంలో సున్నైనా పుల్లైనా తప్పిపోదు. ధర్మశాస్త్రం నెరవేర్చబడింది. అలాగే దేవుని లేఖనాల్లో చెప్పబడినటువంటి ప్రవచనాలు, దర్శనాలు, వాగ్దానాలు, మర్మాలు మొత్తం కూడా నెరవేర్చబడతాయి. కాబట్టి ఇప్పుడు రాకడ దగ్గరలో ఉందని మనం ఎలా చెప్పగలుగుతున్నాం? దేవుని బోర ఊతబడే సమయం దగ్గరికి వచ్చింది. ఆయన వేల వేసి ఇశ్రాయేలు ప్రజలను పిలుస్తున్నాడు, వారు వచ్చేస్తున్నారు. ఆయా దేశాల్లో ఉన్నవారు వారున్న ప్రాంతాన్ని ఖాళీ చేసేసి చక్కగా వారు వచ్చేస్తున్నారు. అయితే ఇశ్రాయేలు అందరూ కానీ వస్తే మరి ఇశ్రాయేల్ దేశం సరిపోతుందా? సరిపోవచ్చు. అందుకని ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలు రాకముందే వారి కోసం అపార్ట్మెంట్స్ కూడా కట్టి పెడుతున్నారు. మనం ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలోకి వెళితే చాలా ఖాళీ అపార్ట్మెంట్స్ మనకు కనిపిస్తాయి. ఎందుకు తెలుసునా? ఏ క్షణంలో వాళ్ళు వచ్చినా సరే వాళ్ళు నివసించటానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అంతేకాదు, ఇశ్రాయేలు ప్రజలు తిరిగి వచ్చినప్పుడు వారికి కావలసినటువంటి ఏర్పాట్లు ఒక 50 సంవత్సరాల ముందు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సో ఇదంతా ఆలోచిస్తూ ఉంటే మనకేమర్థమవుతుంది? మనం అంచె దినాల్లో ఉన్నాం. చెదిరిపోయిన ఇశ్రాయేలు తిరిగి వచ్చేసారు, అయిపోయింది. మిగిలిన వాళ్ళు కూడా వస్తారు. సో అంచె దినాలను మనం గుర్తించాలి. ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఇశ్రాయేలీల్లో మరి కొంతమంది వారు ఇశ్రాయేలులో కారో వారికి తెలియదు. కొంతమంది ఇశ్రాయేలుకే మేము ఇశ్రాయేలు మన సంగతి తెలియదు. కొంతమంది అన్యులేమో మేము ఇశ్రాయేలు అంటున్నారు. మరి అప్పుడు ఈ 2 సమస్యలు ఎలా పరిష్కరించాలి? ఆలోచించండి. ఇశ్రాయేలు అందరూ తిరిగి స్వదేశానికి రావాలని చెప్తున్నాం, ఓకే. అయితే ఇక్కడ 2 సమస్యలు ఉన్నాయి. ఒకటేంటంటే, కొంతమంది ఇశ్రాయేలుకి వారు ఇశ్రాయేలుమో కాదో వారికే తెలియదు. మరప్పుడు వాళ్ళు ఎలా రాగలుగుతారు? ఇంకొంతమంది ఏమో అన్యులు మేము ఇశ్రాయేలు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇశ్రాయేల్ దేశానికి వస్తే మరలా కష్టమైంది కదా.
మిశ్రిత జనం ఏర్పడుతుంది కదా. అందుకని ఇప్పుడు ఏం చేశారు తెలిసినా, ఇప్పుడు సైన్స్లో వీళ్ళు DNA కనిపెట్టారు. ఇది కూడా రెండవ రాకడ గుర్తుల్లో ఒక గుర్తు అన్నమాట. DNA కనిపెట్టారు. అసలు దేనికోసం కనిపెట్టారు తెలుసు? అది ఇశ్రాయేలులను గుర్తించడానికి కనిపెట్టారు. కాకపోతే దాన్ని ఇప్పుడు అన్నిటికీ ఉపయోగించుకుంటున్నాం అనుకోండి, అది వేరే విషయం. కానీ కనిపెట్టబడిన ఉద్దేశం ఏంటంటే, ప్రపంచమంతా ఇశ్రాయేల్ ప్రజలు చెదిరిపోయారు కనుక ఎవరు ఇశ్రాయేలీలో, ఎవరు అన్యులో, లేకపోతే ఇంకా ఎవరు రావాల్సిన వాళ్ళు ఉన్నారో, రావటానికి ఇష్టపడుతున్నారో, ఇదంతా తెలుసుకోవటానికి మరి DNA కనిపెడతాం జరిగింది. దేవుడు దానికి సంబంధించిన జ్ఞానం కూడా వారికి ఇచ్చారు. సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ప్రపంచంలో మరి DNA టెస్టులు కూడా చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇశ్రాయేలు అనుకున్న ప్రతి ఒక్కరూ వారు ఇశ్రాయేలులో అన్యులో తెలియదు, తేల్చాలి. సో అందుకని ఏం చేస్తున్నారు, ఒకటి వాళ్ళు ఆధారాలు చూపించాలి. పూర్వకాలం నుండి మేము ఇశ్రాయేలీలము అని ఆధారాలు చూపించాలి. కొంతమంది ఆధారాలు చూపించగలరు, కొంతమంది ఆధారాలు చూపించలేరు, అవునా? తర్వాత వాళ్ళకి హీబ్రూ భాష వచ్చి ఉండాలి. మరి కొంతమందికి ఆ భాష వచ్చి ఉండొచ్చు, కొంతమందికి రాకపోయి ఉండొచ్చు, అది కూడా మనం చెప్పలేం. సరే, ఇంకోటి, కొంతమంది వారి గోత్రం కూడా చూపించలేని పరిస్థితిలో ఉండొచ్చు. వారు ఇశ్రాయేలు 12 గోత్రాల్లో ఏ గోత్రం వారో చూపించలేని పరిస్థితి ఉండొచ్చు. ఇంకొంతమంది వాళ్ళు చెదిరిపోవటం వల్ల అసలు వాళ్ళు ఇశ్రాయేలులో అన్యులో వారికే కన్ఫ్యూజ్గా ఉండొచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చేయాలి, ఇశ్రాయేలులను ఎలా గుర్తుపట్టాలి, వారు స్వదేశానికి వచ్చినట్టు ఎలా నిర్ధారణ జరగాలంటే ఇప్పుడు DNA టెస్టులు చేస్తున్నారు. సో ప్రతి వ్యక్తి కూడా మరి తాను కన్ఫ్యూజ్ అవ్వకుండా అతడు ఇశ్రాయేలీడో కాదో నిరూపించడానికి, నిర్ధారణ చేయడానికి DNA టెస్టులు చేస్తున్నారు. సో దీన్ని బట్టి ఇప్పుడు ఏమవుతుందంటే, ఇజ్రాయేల్ అందరినీ తిరిగి ఇజ్రాయెల్ దేశానికి సమకూర్చబడటానికి అవకాశం ఉంటుంది. అంటే దేవుని వాక్యం ఎలా నెరవేర్చబడుతుందో చూడండి. ప్రభు రాకడొచ్చే లోపు ఇశ్రాయేలీలు అందరూ 100% వారు ఇశ్రాయేల్ దేశంలో కనిపించాలి. వారి అటెండెన్స్ అక్కడ ఉండాలి. మరి వారు వచ్చినప్పుడు ఏం కావాలి, వారికి సీరియల్ నెంబర్ ఇవ్వాలి. వారు వచ్చినప్పుడు ఏం కావాలి, వారికి అక్కడ అపార్ట్మెంట్స్ ఏర్పాటు చేయాలి, జరుగుతున్నాయి. అలాగే వారు వచ్చినప్పుడు ఏం కావాలి, మరి వారికి కావాల్సిన ఏర్పాట్లు, మరి ఇక్కడ వాళ్ళు బ్రతకటానికి, జీవించడానికి కావాలి కదా, దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసేస్తున్నారు. ఇదంతా ఆలోచిస్తూ ఉంటే ప్రభువు రాకడ ఎంత దగ్గరలో ఉందా అనిపిస్తుంది అన్నమాట. మరొక విషయం కూడా మీకు చెప్పాలి, ఇశ్రాయేలు తిరిగి రావటమే కాదు, గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలుకి దేవుడు ఎంతైతే వాగ్దానం చేశాడో ఆ భూభాగం కూడా వారి స్వాధీనంలోకి రావాలి. ఇది కొంచెం క్లిష్టమైన పరిస్థితి. ఒకటేమో ఇశ్రాయేలు జనాభా సొంత దేశానికి రావాలి, ఓకే, సరే, ఆ జనాభా వచ్చారనుకోండి. రెండవది ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఎంత భూభాగమైతే ఇస్తాను అని వాగ్దానం చేశాడో అంగుళం కూడా తప్పిపోకుండా ఆ భూభాగం వారి స్వాధీనంలోకి రావాలి. అయితే ప్రస్తుతానికి ఆ భూభాగం వారి స్వాధీనంలోకి వచ్చిందా? రాలేదు. దేవుడు అబ్రహాముతో చెప్పాడు, అబ్రహాముని తీసుకెళ్ళి నిలబెట్టి తూర్పు తట్టు చూడు, పడమర తట్టు చూడు, ఉత్తరం దక్షిణం చూడు అని చెప్పి చూపించి, ఈ భూభాగము నీకు నీ వంశానికి సదాకాలం ఇస్తానని చెప్పడం జరిగింది. ఎస్, ఆనాడు ఆ కానాను దేశాన్ని ఇస్తానని దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేయడం జరిగింది. మరి ఆ దేశాన్ని వాళ్ళు పొందుకోగలిగారా, స్వాధీనం చేసుకోగలిగారా, అనుభవించగలిగారా? అది జరగలేదు. తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు ఏమయ్యారు, ఐగుప్తుకి బానిసలుగా వెళ్ళిపోయారు, అవునా? 400 సంవత్సరాల తర్వాత ఏమైంది, వారు బానిసలుగా మళ్ళీ తిరిగి వచ్చేసారు, సొంత దేశానికి వచ్చారు. ఓకే, సొంత దేశానికి వచ్చారు, కానీ భూభాగం వారి కంట్రోల్లోకి రాలా. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసినంత భూమి వారి కంట్రోల్లోకి ఇప్పటికీ రాలేదు. బాగా అర్థం చేసుకోవాలి. ఆనాడు అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసిన మాట నిజం, ఆ వాగ్దానాన్ని వాళ్ళు పొందుకున్నారు, సొంత దేశానికి వచ్చారు, కానీ భూభాగం పూర్తిగా వారికి స్వాధీనపరచబడలేదు. ఆ తర్వాత మనం మోషే కాలానికి వస్తే, మోషే ఇశ్రాయేలు ప్రజలను కానాను దేశానికి తీసుకొచ్చాడు, కానీ పూర్తి భూభాగం వారి స్వాధీనం చేయకుండానే ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత యెహోషువ వచ్చాడు, అతడు నాయకుడై అతడు చాలా యుద్ధాలు చేసి మరి ఇశ్రాయేలుకి భూభాగం తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ తర్వాత వారు చీట్లేసి పంచుకున్నారు, స్వాధీనపరుచుకున్నారు. కానీ అబ్రహాము ద్వారా వాగ్దానం చేయబడినంత భూభాగాన్ని యెహోషువ కాలంలో కూడా వారు స్వాధీనం చేసుకోలేదు. అంతేకాదు, దేవుడు యెహోషువకు సరిహద్దులు కూడా చెప్పాడు. నీ దేశం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుందని సరిహద్దులు చెప్పాడు. అయితే ఆ సరిహద్దుల వరకు ఆ భూభాగాన్ని యెహోషువ స్వాధీనపరచుకొనలేదు.
ఆ తర్వాత న్యాయాధిపతుల కాలంలో కానీ రాజుల కాలంలో కానీ వారు ఇశ్రాయేలు దేశంలో ఉన్నమాట నిజం. వారు ఇశ్రాయేలు దేశంలో ఉన్నమాట నిజం. అయితే భూభాగం పూర్తిగా వాళ్ళు స్వాధీనం చేసుకోలేదు, కొంతవరకే అనుభవించగలిగారు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి? అబ్రహాముతో వాగ్దానం చేయబడింది, ఓకే. తర్వాత యెహోషువకి ఏమైనా దేవుడు సరిహద్దులు కూడా చెప్పేశాడు, అయిపోయింది. అయితే ఆ భూభాగం ఇప్పటికీ వారి కంట్రోల్లోకి రాలా. ఇశ్రాయేలు దేశం వారు కొంత భూభాగాన్ని అనుభవించారు, తర్వాత వాళ్ళు చెరలోకి వెళ్ళిపోయారు. ఇశ్రాయేలు ఏమన్నా అషూరుకి, బబులోను ఏమన్నా యోధా వారు బబులోను చెరకెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళు ఇప్పుడు తిరిగి వచ్చారు. వాళ్ళు అప్పుడు ఉన్నప్పుడు ఆ భూభాగం వారి కంట్రోల్ లేదు, ఇప్పుడు తిరిగి వచ్చారు వాళ్ళు. కానీ ఆ భూభాగం వారి కంట్రోల్లోకి వచ్చిందా? రాలేదు. మరి ఇప్పుడు ప్రవచనం ఏమైంది? ఇక్కడ ప్రవచనంలో ఇశ్రాయేలు ప్రజలందరూ తిరిగి రావాలి, వాళ్ళు వస్తున్నారు. రావటానికే DNA టెస్ట్ కనిపెట్టారు, ఓకే. మరి భూభాగం వారి చేతిలోకి రావాలి, మరి భూభాగం రావట్లేదు, ఎట్లా? అందుకని ఈ మధ్య ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం జరిగింది, మీకు తెలుసు. ఈ యుద్ధంలో కొంత భూభాగాన్ని ఇశ్రాయేల్ ప్రజలు స్వాధీనం చేసుకోవటం కూడా జరిగింది. ఇంకా భూభాగం ఉంది, లెబనాన్ నుంచి కొంచెం తీసుకున్నారు, ఇంకా ఉంది. అందుకని ఈ మధ్య ప్రకటన చేశాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మీకు గుర్తుందా? ఈ మధ్య చేశాడు ఏంటంటే గాజా ప్రాంతం మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోమ్మని. అది ఎందుకు జరిగిందనుకుంటున్నారు? అది దేవుని యొక్క వాగ్దానం నెరవేర్పు. గాజా ప్రాంతాన్ని ఖాళీ చేసి వాళ్ళు వెళ్ళిపోతే అది ఇజ్రాయెల్ దేశంలో కలపబడాలి కదా, దేవుని వాగ్దానం జరగాలి కదా. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి పరిస్థితి ఏంటంటే ఇశ్రాయేలు ఒకవైపు తిరిగి స్వదేశానికి వస్తున్నారు, మరొక వైపు ఆ చుట్టుప్రక్కల వారికి దేవుడిచ్చిన భూభాగం మొత్తం తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడంటే, దేవుడు మాకు ఇచ్చిన భూభాగంలో అంగుళం కూడా ఇతరులకు ఇచ్చే ప్రసక్తే లేదు అన్నారు. ఎందుకంటే వారు వాగ్దానం నమ్ముతున్నారు. దేవుని నమ్మటం ఎంత ముఖ్యమో దేవుని వాగ్దానం నమ్మటం కూడా అంతే ముఖ్యం. అవును ప్రియులారా, మన జీవితాల్లో కూడా మనం దేవుని నమ్మటం మంచిది, లేకపోతే రక్షణ పొందేమనుకుంటాం మంచిది, కానీ దేవుడిచ్చే వాగ్దానాలు నమ్మాలి, దేవుడిచ్చే ప్రవచనాలు దర్శనాలు నమ్మాలి, దేవుని మర్మాలు ఒప్పుకోవాలి, దేవుని చిత్తాన్ని ఒప్పుకోవాలి, దేవుని రాకను ఒప్పుకోవాలి. కారణం ఏంటంటే లేఖనాలుగానే ఉంటాయి. లేఖనాలు అంటే అర్థం ఏంటంటే లెక్కించబడినవి, మార్పులు చేర్పులు జరగనవి అని అర్థం. లేఖనాలు అనగా లెక్కించబడినవి, రికార్డెడ్, మార్పులు చేర్పులు జరగనవి. కాబట్టి బైబుల్ని మనం లేఖనాలు అని పిలుస్తున్నాం. దేవుని వాక్యములో ఏదుందో అది అక్షరాల తూచా తప్పకుండా జరుగుతుంది, జరిగి తీరుతుంది. కాబట్టి ఇప్పుడు రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు వారు బోర ఊదే సమయానికి ఇశ్రాయేలు ప్రజలు స్వదేశానికి వచ్చేస్తారు. అంటే వారి అటెండెన్స్ అక్కడ కనిపిస్తుంది. ఒకవేళ కొంతమంది వేరు వేరు దేశాల్లో ఉండొచ్చు, వచ్చి వెళుతూ ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ మొత్తానికి స్వదేశానికి వస్తారు. తర్వాత వారికి ఒక సీరియల్ నెంబర్ ఇవ్వబడుతుంది. ఇప్పుడు మనకి ఎట్లా ఆధార్ కార్డు ఇస్తామో అలాగే ఇశ్రాయేలు కూడా సీరియల్ నెంబరు వచ్చేస్తుంది. అంతేకాదు దేవుడు వారికి ఎంతైతే భూభాగం ఇస్తానని ఆనాడు అబ్రహాముతో, మోషేతో, యెహోషువతో చెప్పాడో ఆ భూభాగం అంతా కూడా ఖచ్చితంగా వారి దగ్గరికి వస్తుంది. ఒకవేళ ఆ భూభాగం చుట్టుపక్కల ఎవరి చేతుల్లో ఉన్నా మళ్ళీ యుద్ధాలు జరుగుతాయి, తప్పదు. యుద్ధాలు జరుగుతాయి, లేక శాంతి ఒప్పందాలన్నా జరుగుతాయి. యుద్ధమన్నా జరుగుతుంది, శాంతి ఒప్పందం అన్న జరుగుతుంది. మొత్తానికి భూభాగం మాత్రం ఇశ్రాయేలు స్వాధీనంలోనికి వచ్చేస్తుంది. యెరూషలేము అప్పుడు రాజధాని అవుతుంది. ఇదంతా జరగాలి. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ కొండల మీద సమకూర్చబడుతున్నారు. వారు కొండల్ని మైదానాలుగా చేసుకొని నివసిస్తున్నారు. కొండల మీదే వ్యవసాయ పంటలు బ్రహ్మాండంగా పండించగలుగుతున్నారు. మనం అర్థం చేసుకోవాలి, ఇశ్రాయేలీయులు ఎంత గొప్పగా వారి యొక్క టెక్నాలజీని పెంచుకుంటున్నారంటే ప్రపంచంలో నీటిని ఎక్కువగా పొదుపు చేస్తుంది వాళ్ళే. అంటే కొంచెం నీరు కూడా వేస్ట్ అవ్వకుండా నీటిని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుంటున్నారు. ఎందుకంటే నీరు ఉపయోగించుకున్నప్పుడే నాగరికత ఉంటుంది, నీరు ఉపయోగించుకుంటేనే అభివృద్ధి కూడా ఉంటుంది. నీరు వేస్ట్ అవ్వకూడదు. కాబట్టి వాళ్ళకు ఉందే తక్కువ నీరు, ఆ తక్కువ నీరు ఉపయోగించుకుంటున్నారు. మళ్ళీ ఉపయోగించుకున్న నీరుని అవసరమైతే రీసర్కిల్ చేసి మళ్ళీ ఉపయోగించుకుంటారు. వేస్ట్ వాటర్ను కూడా మరలా దాన్ని రీసర్కిల్ చేసుకొని వ్యవసాయానికి, పరిశ్రమలకు ఉపయోగించుకుంటారు. అంటే వారికి ఉన్నటువంటి ఆ దేశంలోనే వారి జనాభాకు సరిపోయేటట్లుగా ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నారు. ఇందుని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభువు రాకడ దగ్గరలో ఉంది. మనం అంచె దినాల్లో ఉన్నాము అని గుర్తించాలి. ఏదో ఒక రోజు ప్రభు వస్తాడు.
ఆర్భటించి భూ అని బూర ధ్వనించినప్పుడు ఇశ్రాయేలీయులందరూ వారి స్వదేశానికి వచ్చేస్తారు. వారి జనాభా అక్కడ కనిపిస్తుంది, వారి భూభాగం అక్కడ కనిపిస్తుంది. వారు యెరూషలేములో దేవాలయం కట్టుకోవటానికి ప్రయత్నాలు జరుగుతాయి. అంతేకాదు యెరూషలేమును రాజధానిగా ప్రకటించుకొని ఉపయోగించుకోవటం జరుగుతుంది. అందుకని ఈ మధ్య యెరూషలేము రాజధాని అని వారు యెరూషలేములో దేవాలయం కట్టాలని యెరూషలేము కాయిన్ కూడా రిలీజ్ చేశారు. యెరూషలేము కాయిన్ అంటే దానిలో యెరూషలేము రాజధాని, యెరూషలేము దేవాలయంగా ఉండాలి అని ఒక టెంపుల్ కాయిన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇదంతా ఏంటంటే ప్రభువు రాకడకు సంబంధించిన ఏర్పాట్లు. దేవుడు భూలోకంలో ఇశ్రాయేలు జాతిని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు, తర్వాత వారిని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే అది ఇశ్రాయేలుని బట్టి కాదు. ఇశ్రాయేలు మంచోళ్ళ చెడ్డోళ్ళ అనేది ప్రక్కన పెట్టేస్తే అసలు దేవుడు ఈ ఇశ్రాయేలు ఎందుకు ఎన్నుకున్నాడంటే అబ్రహామును బట్టి ఎన్నుకున్నాడు. మనం అది అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు మనం పాత నిబంధన చదువుతున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలు విషయంలో ఏమన్నా పక్షపాతం చూపిస్తున్నాడా, దేవుడు వారిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. అది వాస్తవం కాదు. దేవుడికి స్వార్థం ఉండదో, దేవుడికి పక్షపాతం ఉండదో. అయితే అలా అనిపిస్తుంది. ఎందుకో తెలుసునా, ఇశ్రాయేలుని బట్టి కాదు, వాళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు అని కాదు. దేవుని స్నేహితుడైన అబ్రహామును బట్టి, అబ్రహాము ముఖము చూసి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏర్పాటు చేసుకోవటం, ప్రత్యేకించటం, ఆశీర్వదించటం జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు తన స్నేహితుడైనటువంటి అబ్రహాముకి ఈ దేశం ఇస్తానని చెప్పి ప్రమాణం చేశాడు. రెండవ రాకడ వచ్చేలోపు ఖచ్చితంగా ఆ ప్రమాణాన్ని ఆయన నెరవేర్చుకుంటాడు, ఆ నిబంధన స్థిరపరుస్తాడు. ఆ విధంగా ఇశ్రాయేలందరూ తిరిగి స్వదేశానికి వచ్చేస్తారు. వారి భూభాగం వారికి వచ్చేస్తుంది. యెరూషలేము రాజధాని అవుతుంది. యెరూషలేములో దేవాలయం కడతం జరుగుతుంది. ఈ ఏర్పాట్లు అన్నీ జరుగుతుండగా బోర ఊదబడుతుంది, సంఘం ఎత్తబడి వెళ్ళిపోతుంది. సో ప్రియులారా, ఈ వర్తమానం వింటున్న మీరు ఇంకా రక్షణ పొందకపోతే రక్షణ పొంది దేవుణ్ణి తెలుసుకోండి. వాక్యం కోసం, రాకడ కొరకు మీ మనసులు మీరు సిద్ధం చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. తండ్రి నీకు స్తోత్రాలు. విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింపచేయమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. సమస్యలతో, అనారోగ్యంతో, అవసరాలతో ఉన్న వారికి సహాయం చేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని ఆశించినట్లయితే మా సెల్ ఫోన్ నెంబర్కి SMS చేయండి. 9440402368 9440402368. God bless you.